సిల్వలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము కల్వరి శ్రమలని నా కొరకే ఘోర సిలువ మోసే కుంగుచునే కల్వరి శ్రమలని నా కొరకే ఘోర సిలువ మోసే కుంగుచునే కాయములాచే బాధనుంది రక్తము కాచే హింసనుంది కాయములాచే బాధనుంది రక్తము కాచే హింసనుంది నాలుగయుండెను తప్పిగొని కేకలు వేసెను దాహమని నాలుగయుండెను తప్పిగొని కేకలు వేసెను దాహమని చేదు రసమును పానము చేసి చేసెను జీవ యాగముగా సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము అగాధ సముద్రపు జలములైనా నీ ప్రేమను అర్థజాలముగా ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము ధారపోయుచునే ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము ధారపోయుచునే నాలుగయుండెను తప్పిగొని కేకలు వేసెను దాహమని నాలుగయుండెను తప్పిగొని కేకలు వేసెను దాహమని చేదు రసమును పానము చేసి చేసెను జీవ యాగముగా సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు విలీన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పరిశుద్ధ
నామంలో మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రెండవ ఆరాధనలో దేవునితో కలిసి ఆరాధించుటకు సర్వశక్తివంతుడైన దేవుడు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. పగటి కాలపు వేళ ఉదయకాలం ప్రప్రథమంగా ఉదయాన్నే గుంటూరు ప్రాంతంలో దేవుని ఆరాధనలు జరిగి తిరిగి మీ వద్దకు రావడానికి ప్రభు కృపనిచ్చాడు. ప్రతికూల పరిస్థితులు అయినప్పటికీ క్షేమకరంగా సర్వాధికారి దేవుడు చేర్చిన విధానాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఉదయకాలము యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలు వివరించడం జరిగింది. ఈరోజు ఈ సాయంకాలపు వేళ యేసు రక్తంలో దాగి ఉన్న 7 ఆశీర్వాదాలను మనం ధ్యానం చేద్దాం. యేసు రక్తంలో దాగి ఉన్న 7 ఆశీర్వాదాలు. రేపు రాత్రికి పిడుగురాళ్ళ దగ్గర ఒక ప్రాంతం కాలనీ తండాలో పునరుద్ధానుడైన క్రీస్తు జన్మదినపు వేడుక, పునరుద్ధానపు ఆరాధన రేపు రాత్రి జరుగుతుంది. తదుపరి ఆదివారం ఉదయం గుంటూరులో సర్వీస్ ఉంటుంది. ఆదివారం రాత్రికి మరలా ఇక్కడ ఆరాధనలో యథావిధిగా జరుగుతుంది. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 14వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 24వ వచనాన్ని ఈ దిన వాక్యాంశంగా మనం చూద్దాం. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై కొన్ని ప్రాచీన ప్రతులలో క్రొత్త నిబంధన విషయమై అని పాఠ్యాంతరము అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము అంటాడు. అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తం. యేసుక్రీస్తు ప్రభువు యేసు రక్తము పక్షులు, జంతువులు, మనుషుల రక్తం వంటిదైతే కాదు. యేసయ్య చివరి రోజుల్లో ఒక పాత్రను తీసుకొని చేతబట్టుకొని ద్రాక్షారసమును వారికి అందిస్తూ చెప్తాడు, ఇది కార్య సాధనమైన నా రక్తం. కార్య సాధనమైన నా రక్తము కాదు గాని రాబోచున్న రోజుల్లో నేను మీ కొరకు నా రక్తాన్ని చిందించబోతున్నాను అంటాడు. మనలో రకరకాల రక్తాలు, రకరకాల రక్తపు గ్రూపులు మనలో ఉంటాయి. మనలో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు రెండూ ఉంటాయి. చాలా మందిలో రక్తహీనత ఉండి చనిపోతూ ఉంటారు. ఏ హీనత? రక్తహీనత ఉండి చనిపోతూ ఉంటారు. మనుషులలో, స్త్రీల జీవితంలో రక్తము, మనుషులలో స్త్రీల జీవితంలో రక్తము మగవారి కంటే చాలా తక్కువగా ఉంటదట. కానీ యేసు రక్తము చాలా విలువైనది. ఏ పాపము అంటని వాడు, పాపమును సోకని వాడు, పాపకు జోలి పోనివాడు, ఈయన రక్తము చాలా విలువైనది. కనుక లూకా సువార్త 11:51 ఒక మాట రాయబడి ఉంటది. 11:51 కాబట్టి
లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠములకును మందిరమునకును మధ్య నశించిన జకరియా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఈ రక్తపు నిమిత్తము విచారింపబడుదురని మీతో చెబుచున్నాను. హేబేలు రక్తము మొరపెట్టింది, హేబేలు రక్తము మొరపెట్టింది. బైబిల్లో హేబేలు రక్తానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రియులారా, అదే 52వ వచనంలో చూస్తే జకరియా ఎవరు అంటే యెహోయాదా కుమారుడు. ఈ యెహోయాదా కుమారుడైన జకరియా ఇతను ఒక యాజకుడు. యోవాషు పరిపాలన చేస్తున్న రోజుల్లో జకరియా నాన్నగారు చనిపోయినప్పుడు, హేయ క్రియలు జరుగుతూ ఉన్నప్పుడు, జకరియా మా నాన్నగారు ఉన్నప్పుడు బాగున్నారు, ఇప్పుడు ఎందుకు చెదిరిపోతున్నారని యోవాషును ప్రజలని హెచ్చరించినందున అతనిని దేవాలయం నుండి బయటికి లాగి దేవాలయానికి మండపానికి మధ్యలో అతనిని రాళ్లతో కొట్టి చంపేశారట. యోవాషును ప్రజలను హెచ్చరించినందుకే లాగి కొట్టి చంపేశారు. అందుకే బైబిల్లో హేబేలు మొదలుకొని జకరియా వరకు ప్రవక్తల రక్తాన్ని చిందించుకొని వచ్చారని ఉంటుందండి. అపోస్తుల కార్యములో స్టెఫెను రక్తాన్ని చూస్తాం. క్రొత్త నిబంధనకు మొదటి హతసాక్షిగా పిలువబడ్డాడు. స్టెఫెను రక్తము క్షమించబడి ప్రాధేయపడింది, కానీ వారు క్షమించలేదండి. వీరి రక్తములు విలువైనదే కానీ మనకు ఉపయోగపడదు. విలువైనవే కానీ మనకు ఉపయోగపడదు. కానీ మనకు ఉపయోగపడే ఏకైక రక్తము యేసు రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాస్తాడు. ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల ఛాయనే గలది కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు కనుక ఆ యాజకులు ఎడతెగకుండా అర్పించుచు ఒకటే విధమైన బలులు వారికి తెచ్చువారికి ఎన్నడైనను సంపూర్ణ సిద్ధి కలుగచేయ నేరవు. పన్నెండవ వచనం 12వ అధ్యాయం 24లో కూడా ఇదే మాట రాస్తాడండి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునందుకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోషణ రక్తమునందును మీరు వచ్చి ఉన్నారంట. ఎక్కడికి వచ్చాము? యేసు రక్తపు నీడలో వచ్చేసాం. ఈ గుడ్ ఫ్రైడే రోజు 7 ఆశీర్వాదాలు ఏంటి? ఆయన రక్తంలో దాగి ఉన్న ఆశీర్వాదాలు ఏంటి? ఇది మనకు ఉపయోగపడే రక్తం. ఏ రక్తము? హేబేలు రక్తం ఉపయోగపడదు, జకరియా రక్తం ఉపయోగపడదు, కానీ స్టెఫెను రక్తం ఉపయోగపడదు, కానీ ఉపయోగపడే ఒకటే ఒక రక్తము. అదే రక్తము యేసు రక్తం. యేసు రక్తమే మనిషి పాపములకు ఉపయోగమైన ప్రాయశ్చిత్తము. ఇది శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము. ఈ ప్రోక్షణ రక్తము దగ్గరికి మనం వచ్చేసాము. ఈ ప్రోక్షణ రక్తము దగ్గరికి వచ్చి ఉన్నాము. అందుకే యోహాను సువార్త 19:34 ఒక మాట రాస్తాడు. యోహాను సువార్త 19:34 19:34
సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిసిన వెంటనే రక్తమును నీళ్లను కారెను అని ఉంటుంది. యేసయ్యకు సిలువ వేసినప్పుడు ఈటతో ఒక వ్యక్తి వచ్చి తొక్కలు పొడిస్తే మొదటిగా కొంచెం రక్తం వచ్చిందండి. కొంతసేపటి తర్వాత నీళ్ళు వచ్చేసింది బయటికి. యేసు రక్తము ముందు నుంచే ఖర్చు పెట్టుకుంటూ వచ్చాడు కదా. ఖర్చు పెట్టుకుంటూ వస్తే శరీరంలో రక్తం ఉంటదా? ఉండదు కదా. ఇలా గెత్సెమనే తోటలో మన కొరకు ప్రార్థనలోనే సగం రక్తాన్ని కార్చేశాడు ఆయన. సగం రక్తం అక్కడే కార్చబడిపోయింది. సరే, ఈ యేసు రక్తంలో దాగి ఉన్న 7 ఆశీర్వాదాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. మొదటి ఆశీర్వాదం, మొదటి యోహాను 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసమును గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయి. శిలువ శ్రమలు అంటేనే రక్తం దాచడం అని అర్థం. ఆయన రక్తము అనేది ఆయన ప్రాణం అని అర్థం. ఎవరు ఆయనకు సిలువ వేయలేదు కానీ నిన్ను పవిత్రురాలుగా చేయడానికి ఆయనే సిలువ వేసుకున్నాడు. నేను పరిశుద్ధతలో ఉంచడానికి ఆయనే సిలువ వేసుకున్నాడు. అందుకు ప్రకటన గ్రంథంలో రాస్తాడు కదా. ప్రకటన గ్రంథం 1:7 ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము పెట్టుకుంటారు. అందరూ ఆయన చూస్తాడు. ఎందుకో తెలుసా? అల్ఫాయు ఓమేగయు నేనే, ఆదియు నేనే, అంతము నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాడను నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభు సెలవిచ్చాడు. మొదటిది, యేసు రక్తము మనలను పవిత్రులుగా చేస్తుంది. మొదటి ఆశీర్వాదం పవిత్రులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది. యేసు రక్తములో నీ పాపాలు కడగబడతాయి. నీ పాపాలకు ఇంకెక్కడ శుద్ధి కలగదు కానీ ఆయన రక్తంలోనే శుద్ధి కలుగుతుంది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్త్రముల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి రక్తము చేతనే విమోచించబడ్డారని మీరు మెరుగనా అని అంటాడు. ఏ రక్తముతో విమోచించబడ్డా? గొర్రె పిల్ల రక్తం. గొర్రె పిల్ల రక్తం. ఏ రక్తం? గొర్రె పిల్ల రక్తం. ఈ గొర్రె పిల్ల రక్తం లో నీవు విమోచించబడ్డా. వేటి రక్తము? పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేబరములను శిబిరములకు వెలుపటి ధరించబడుతుందంట. యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపడ్డ శ్రమ పొందాడు అని ఉంటుంది హెబ్రీ పత్రికలో. గవిని వెలుపలే శ్రమ పొందాడు. ఈరోజు నీ కొరకు కార్చిన రక్తంలో ఎన్నో దుఃఖ సంద్రాలు ఉన్నాయి. నిత్యుడు ఆత్మతో తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందంట. యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మొదటి మాట. హల్లెలూయా.
యేసు రక్తము మనలను పవిత్రులుగా చేస్తుంది. రెండో మాట చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వాక్యం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరుచుటకై సాధనమైన నిబంధన రక్తము అపవిత్రమైనదిగా నుంచి కృపకు మూలము ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువగా దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. పగ తీర్చుకున్నట నా పని, నేను ప్రతిఫలమెత్తునని మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చునని చెప్పిన వాణిని ఎరుగుదును కదా అంటాడు. దేవునికి మనిషికి మధ్య నిబంధన కలుగు చేయు రక్తము, ఇది నిబంధన రక్తం. పాత నిబంధనలో దేవునికి మనకు ఒక గుర్తుండేది. ఆ గుర్తు ఏంటంటే ప్రభు అంటాడు, నా కృప నీకు చాలును అనే మాటను గుర్తుగా పెట్టాడు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు రక్తమునే నిబంధనగా పెట్టాడు. ఇర్మియా కూడా రాస్తాడు, యేసయ్య మనతో చేసినది నిలిచిపోయి తెగిపోని నిబంధన రక్తం అంటాడు. తెగిపోని నిబంధన రక్తం. జకరియా గ్రంథం 9:11. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపిస్తాను. బంధకములలో పడి నిరీక్షణ గలవారులారా, నీ కోటను మరలా ప్రవేశించుంది, రెండింతలుగా మీకు మేలు చేసేదని మీతో సెలవించుచున్నాను. ఎవరితోనంట? ఎవరితో? మీతో సెలవిస్తున్నాను. ఇది నిబంధన రక్తం. మూడవ మాట, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వాక్యం. నా శరీరమును తిని నా పాత్రలో నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానయమై ఉన్నది అన్నట్టాడు. మూడవది, నిత్య జీవాన్ని కలిగించు రక్తమే యేసు. నిత్య జీవం వైపు నడిపించే రక్తం. అందుకే మత్తయి సువార్తలో అంటాడు కదా, 27వ అధ్యాయం 25వ వాక్యములో, అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాకని, అప్పుడు అతడు మీరు కోరినట్టే బర్నబాను వారిని విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టి సిలువకు అప్పగించిరి అనే మాటలు చూస్తాం. భూమి మీద యేసుక్రీస్తు ప్రభువుకు సిలువ వేస్తున్న రోజుల్లో పిలాతు ఈ మాటలు అంటాడు, ఇతడు చిందించు రక్తం నా మీద గాని నా పిల్లల మీద గాని పడకూడదు అన్నప్పుడు వాళ్ళు అంటారు, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద పడనివ్వండి అంటారు. ఆయన రక్తము మన పాపముల నుండి విడుదలనిస్తుంది. పాపముల నుండి విడుదలనిస్తుంది. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణపు యొక్క బలము గలవానిని అనగా అపవాదిని అనగా సాతాను మరణం ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయనంట. నిత్య జీవాన్ని కలిగించు రక్తం. ఏ రక్తం? నిత్య జీవాన్ని కలిగించు రక్తం. ఎన్ని మాటలు చెప్పారు? 3. 1 పవిత్రులుగా చేయు రక్తం, నిబంధన కలుగు చేయు రక్తం. 3 నిత్య జీవాన్ని కలిగించు రక్తం. 4 నీతిమంతులుగా తీర్చే రక్తం.
రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పింపబడుదుము అంటారు. ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పింపబడుదుము. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? ఆయన ద్వారానే నీతిమంతులుగా తప్పింపబడతాం. పిలాతు అల్లరి ఎక్కువగా చున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జన సమూహమును ఎదుట నీళ్లు చేతులు కడుక్కొనగా ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీద మా పిల్లల మీద పడివేయనివ్వండి. యేసయ్య నీతిమంతుడు. యేసయ్య నీతిమంతుడు అని పిలాతు సాక్ష్యం ఇచ్చాడు. యేసయ్య నీతిమంతుడు అనగా పిలాతు ఆయన గురించి చెప్పేది ఇతడు నిరపరాధి, ఏ పాపము చేయనివాడు. ఎవరంట? నిరపరాధి అతడు. అదే 27:4 వచనాన్ని చూస్తే, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూసుకున్నామని చెప్పరా అని ఉంటుంది. యూదా ఇతడు యూదా ఇస్కరియోతు యూదా ఇతడు యేసయ్యతో నడిచిన వాడే కానీ అపరాధి అయ్యాడు. యేసయ్యతో కలిసి భోజనం చేసిన వాడే. యేసయ్య అద్భుతాలు చేస్తూ ఉంటే అద్భుతాలు చూశాడు, ఆశ్చర్య కార్యాలు చూసిన వాడే, కానీ అపరాధి అయ్యాడు. యేసయ్య నిరపరాధి అని తెలుసుకోలేకపోయాడు. ఇస్కరియోతు యూదా ఆ డబ్బులను దేవుని సన్నిధిలో కాలుకు వేశాడు. అయితే అక్కడ ఉన్న ప్రధాన యాజకులు ఎంత నిష్టగలవారంటే ఈ నిరపరాధి యొక్క రక్తాన్ని అమ్ముకున్న ఈ డబ్బులు ప్రదేశులకు చనిపోయిన వారి కోసం ఒక సమాధుల తోటను కొన్నారటండి. యేసయ్య అప్పగించేశాడు కదా, ఆ అప్పగించేసిన ఆ వ్యక్తి ఆ డబ్బులు తీసుకొచ్చి కాணிక పెట్టెలో వేస్తే ఆ డబ్బులు తీసుకొని చనిపోయిన వారికి ఓ సమాధి తోటను కొన్నాడట. వాక్యం సెలవిస్తుంది, అతడు నిరపరాధి, నీతిమంతుని రక్తము నిరపరాధి. ఆయన రక్తం మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. 5వ మాట ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియమియందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది. విమోచనను కలిగించే క్షమాపణ రక్తం యేసు రక్తం. క్షమాపణ కలుగుచే రక్తము. యేసయ్య ఎవరంటే విమోచన క్రయధనము. నిర్గమ 11:11 పుట్టగానే అందముగా కనబడేది ఏది అంటే ఏది కనబడుతుంది? పుట్టగానే అందంగా కనబడేది ఏది చెప్పరే? తెలీదా? నిర్గమ 13:13 స్పష్టంగా రాస్తాడు, ప్రతి గాడిద తొలి పిల్లలను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లలను ప్రతిష్ఠించవలేదు. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలిచూరు అయిన ప్రతి మగవారిని
వెల ఇచ్చి విడిపింపవలెను అని ఉంటుంది. పుట్టగానే అందంగా కనబడేది ఏది అంటే గాడిద. గాడిద గాడిద అందము గాడిద అంత అందము మరి దేనికి లేదంట. దానంత అందం అందంగా ఉంటదా? పుట్టగానే అందంగా కనబడుతుందంట గాడిద. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? పుట్టగానే అందంగా కనబడుతుంది. మార్కు సువార్తలో ప్రభువు కూడా ఒక మాట అంటాడు, యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా, నేను అన్యులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియనా? ఇప్పుడు విమోచన కలిగించు యేసు క్షమాపణనిస్తుందట. అర్థం ఎన్ని మాటలు చెప్పారు? 5 మాటలు చెప్పారు. 6వ మాట, క్రీస్తు రక్తం వలన మనము సమీపస్తులం అవుతాం. అప్పటి వరకు దూరస్తులుగా ఉన్న మనలను దేవుడు సమీపస్తులుగా చేస్తున్నాడు. మనిషి ఏదో తోట దగ్గర దేవుడికి దూరమైపోయాడు. అందుకే ఎఫెసీ 2:13 అంటాడు కదా, అయినను మునుపు దూరస్తులమైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఎవరు సమీపస్తులు? ఒకప్పుడు దూరస్తులు, కానీ ఇప్పుడు సమీపస్తులు. ఈ సమీప బంధము ఎవరి వలన కలిగిందంటే క్రీస్తు రక్తం వలన కలిగిందని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇలా యేసు రక్తము మనలను మన పాపం నుండి విడిపిస్తుంది. పేతురు అంటాడు, పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయినదని, దీని అంతా మేమోనో చూడవలనని బండ్రోగులతో కూడా కూర్చుండెను అనే మాట అక్కడ రాయబడుతుంది. చాలా మంది పెళ్ళైన కొత్తలో చాలా దగ్గర ఉంటారు. దూరం అయితే దెబ్బ తగులుతుందేమో అన్నంత దగ్గర ఉంటారు. పెళ్ళైన తర్వాత కొంతకాలానికి వాళ్ళు ఏమైపోతారు? దూరం దూరం తప్పిపోయిన కుమారుడు కూడా దూరంగా ఉంటే తండ్రి మాత్రం దగ్గరగానే వస్తున్నాడు. కుమారుడు దూరంగా వెళ్తున్నాడు, నేను పాపం చేశానని. తండ్రి మాత్రం దగ్గరగా వస్తున్నాడు. మనము దూరస్తులుగా కనబడితే ఆయన మనల్ని సమీపస్తులుగా చేస్తున్నాడు. చివరి మాట చెప్పి ముగిస్తా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వాక్యంలో, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు ధైర్యం కలిగి ఉన్నామంట. ధైర్యం కలిగి ఉన్నాము. ఏ కలిగి ఉండాలి? యేసయ్య రక్తము ద్వారా, యేసయ్య రక్తము ద్వారా ధైర్యం కలుగుతుంది. ప్రతి ప్రధాన యాజకుడు తనది కాని రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలో వెళ్తే, యేసయ్య మాత్రం తన రక్తాన్ని తీసుకొని వెళ్ళాడు పరిశుద్ధ స్థలానికి. ప్రధాన యాజకుడు తనది కాని రక్తాన్ని తీసుకొని వెళ్తుంటే, ప్రభు మాత్రం తన రక్తాన్ని తీసుకొని పోయాడు. అందుకు ప్రకటన గ్రంథంలో రెవల్యూషన్ చాప్టర్ లో దాంట్లో రాస్తాడు కదా, 17వ వచనం 7వ అధ్యాయంలో, ఏలయనగా సింహాసన మధ్య నుండు
ఆ గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలపుల బుగ్గ యొద్దకు వారిని నడిపించెను. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడట. యేసయ్య ఎంత శక్తివంతుడో చూడండి. క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధ స్థలములో మనకు ప్రవేశం కలుగుతుంది. మనం ధైర్యం కలిగి ఉండాలంట. మొదటి మాట ఏంటి? మొదటి మాట యేసు రక్తం మనలను పవిత్రులుగా చేస్తుంది. రెండవది, యేసు రక్తం దేవునికి మనిషికి మధ్య నిబంధన కలుగు చే రక్తం కలిగే దీన్ని నిబంధన రక్తం అంటాం. మూడో మాట, నిత్య జీవాన్ని కలిగించే రక్తం. 4, నీతిమంతులుగా తీర్చే రక్తం. 5, విమోచనము కలిగించే క్షమాపణ రక్తము. అందుకే శిలువలో అంటాడు, తండ్రి మీరేం చేయించున్నారు, మీరు ఎరుగరు కనుక ఎన్ని క్షమించాలి. 6వది, క్రీస్తు రక్తం వలన సమీపస్తులుగా మారుతున్నాము. ఒకప్పుడు దూరస్తులమే, కానీ నేడు సమీపస్తులు అవుతున్నాం. చివరిగా, క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధ స్థలంలో ప్రవేశము ఉచితంగాను ధైర్యంగాను మనకు లభిస్తుంది. కనుక ఈ మాటలు నా ప్రభు వినికిడిలో ఉంచుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన రక్తం ఏ రక్తము? పాపము నుండి కడిగి పరిశుద్ధపరిచే రక్తము. నేను ఆరాధిస్తున్న క్రీస్తు రక్తము. ఈ శుభవేళ 3 మేకుల మధ్య ఇంచుమించు 7 గంటల సేపు ఆ మండుటి ఎండలో కొడాలతో ఆయన శరీరం కందిపోయి తలలో నుండి ముళ్ళ కిరీటము నుండి రక్తము కారునంతగా ఆయన కన్నీరు వీల్చి ఎలాడో తీసుకుపడుతున్నాడు. ఆయన ఎందుకు వస్తామో పాపాన్ని ప్రార్థన. ప్రేమాస్వరూపి దైవగల మా తండ్రి పాదాలను బట్టి స్తోత్రాలు. శుభవేళ ఈ 2 ఆరాధనలు సన్నిధిలో ప్రార్థిస్తాం. వచ్చిన బిడ్డలను దీవించండి, వారి ప్రార్థనను చెవియొక్కండి. వారు అడిగిన ఈవులన్నీ వారికి అనుగ్రహించి పరిశుద్ధపరచండి. నిత్య జీవాత్మమైన నీ మాటల మీద ఈ బిడ్డలు ఆశ పెట్టుకున్నట్టు కూర్చుంటారు. కనికరం చూపే దేవుడు, కరుణా వాత్సల్యములు ఇక రాక్షములు నీ బిడ్డల మీద ఉంచి భయం పొందుతాయి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం ఇప్పుడు సంఘానికి సకల కోటి పరిశుద్ధులకు దేవుని ఆత్మ సదాకాలంతో ఉండవుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుని కుటుంబాలను దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.